వడ్డీ వ్యాపారులు జనాల రక్తాన్ని జలగల్లా తాగేస్తున్నారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు. వడ్డీల మీద వడ్డీలంటూ బ్రతికుండగానే నరకం చూపిస్తున్నారు. పోలీసులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో ఫైనాన్స్ వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. వారి టార్చర్ తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతున్నారు. మరి అలాంటి విషాద ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన బొజ్జ రాజేందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అతనికి భార్య లత, ఇంటర్మీడియట్ చదువుతున్న కుమార్తె రిషిత ఉన్నారు. రాజేందర్కు మదనపల్లి పట్టణంలోని అమ్మినేని వీధితో పాటు కృష్ణానగర్లో 2 సొంతిళ్లు ఉన్నాయి. కృష్ణానగర్లోని తన సొంతింట్లోని పై అంతస్తులో రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా రాజేందర్ కొంతమంది వద్ద అప్పులు తీసుకున్నాడు. కొంతకాలంగా రాజేందర్కు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆదాయం తగ్గింది. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవటం, వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించడంతో అప్పుల వాళ్లకు చెల్లింపులు చేయలేకపోయాడు రాజేంద్ర. చేసిన అప్పులు చెల్లించలేకపోయిన రాజేంద్ర అవి తీర్చడానికి కొత్తవారి వద్ద అధిక వడ్డీకి మళ్లీ అప్పులు చేశాడు. అప్పుల వాళ్లు ఇంటికి వెళ్లి నిలదీయటంతో తట్టుకోలేకపోయాడు. ఇదివరకు ఒకసారి వచ్చింది, ఎలా బతికేశాం. ఇప్పుడు పూర్తిగా బతకనిచ్చే అవకాశం కనపడడం లేదు. చాలా కోరుకుంది బతకాలి, సమాజం అందరితో బాగుండాలి, అందరికీ మంచి చెడ్డ ఒకరికొకరు సహాయపడకూడదు, బాగుండాలి. నా చావు వల్ల కొందరికి అన్యాయం జరుగుతుంది, కొందరు బాగుపడిపోతారు. నాకు ఇక్కడ ఇది లేదు, వడ్డీలు పాలైపోయినా, వడ్డీలు కట్టలేకపోతున్నా, అధిక వడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు, వడ్డీకి వడ్డీ, వ్యాపారం చేయలేకపోతున్నాను. ఏదైనా చేద్దామంటే ఎక్కడ పోయినా నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటాడు. ఆయన కట్టడు, ఆయన ముంచేస్తాడు, ఆయన చెట్ చేస్తున్నాడు, చెడిపోయినాడు. బతకనివ్వడం లేదు, ఎక్కడ పనులు కానివ్వడం లేదు, ఎక్కడే కానీ పనులు కానివ్వడం లేదు. నన్ను నా గురించి లేనిపోని మాటలు, పైగా ఈ మధ్యకాలంలో గలీజ్ మాటలు అనిపించుకుంటాను, అందరి దగ్గర నీచమైన మాటలు అనిపించుకుంటాను, ఎట్లా పడితే అట్లా మాట్లాడిపించుకుంటాను. కొన్నిసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించి చివరి నిమిషంలో ప్రాణాలు దక్కించుకున్నాడు. కొద్ది రోజులు బాగానే ఉన్న రాజేంద్రకు ఇటీవల అప్పుల వాళ్ల నుంచి వేధింపులు అధికమయ్యాయి. వడ్డీ వ్యాపారులు నడి రోడ్డులో అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతుండటంతో పాటు చెడుగా ప్రచారం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. విధిలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజేంద్ర. కానీ విధిలేని పరిస్థితి, సమాజం బతకడం లేదు. అతను ఎట్లా బతుకుంటాడో మరి నాకెందుకో ఈ దరిద్రం. నా బిడ్డకి తోడు కూడా వస్తుంది, బిడ్డకి తోడు లేకపోతే, భార్యకి బిడ్డకి తోడు వస్తుందా లేకపోతే, చాలా కోరుకుంది పరిస్థితి. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు, అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నాన్నలకి ఈ నాన్న నీకు మంచి నాన్న కాదు నాన్న, పనికి మాలో ఉన్నాను, అందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోతున్నాను అంటాడు. వేస్ట్ నాన్న, వేస్ట్. బతకలేకపోతున్నాను, బతకాలని ఆశ ఉన్నాను, మీ అందరితో ఉండాలని బతకాలి, కానీ నన్ను మనుషులు బతకలేయడం లేదు నాన్న. అప్పుడు నా ప్రాణం తీయేస్తాడు, చాలా ప్రాబ్లం పడతాను. నిమిషం టెన్షన్, గంట టెన్షన్, నిద్ర తిండి ఎన్నలైందో ఏం సరిగ్గా నిద్ర పోలేకపోతుంది, ఆరోగ్యం బాగలేదు, వేరే పనులు చేయడం లేదు, దేనికి పనికి రాకుండా అయిపోయినా, దేనికి పనికి రాకుండా అయిపోయి అలాంటి పనికి మారాడు ఎవరు ఉంటారేమో. ఈ నెల 2న కృష్ణానగర్లోని తన కార్యాలయంలో సెల్ఫీ సూసైడ్ వీడియో తీసుకున్న రాజేంద్ర తర్వాత రూమ్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి చూసేసరికి రాజేంద్ర మరణించాడు.
సమాచారం అందుకున్న మదనపల్లి 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను సేకరించారు. రాజేంద్ర సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకుని అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కాల్మనీ కేసులు మదనపల్లి ఎక్కువైపోయినాయి. ఈ కాల్మనీ కేసుల వల్ల చాలా మంది సూసైడ్ చేసుకొని కూడా చనిపోతున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు పొద్దున్న 10 గంటలకు కోళ్ళు రవి గారు అని చెప్పి లత నా ఫ్రెండ్ భర్త ఈ కాల్మనీ కేసులు ఈ వడ్డీల వల్ల వేధింపులు భరించలేక ఊరేసుకొని చచ్చిపోయినాడు. పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చినా కూడా వాళ్ళు స్పందించడం లేదు. ఈ కాల్మనీ కేసుల వల్ల ఇంకా ఎంతమంది చనిపోలో తెలియదు. కాల్మనీ కేసుల వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటున్నారు కానీ కాల్మనీ కేసులు కట్టే వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే కానీ తీసుకోవడం లేదు. ఇంకా ఎంతమంది బలైపోలో రీసెంట్గా ఇప్పుడు వానికి రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి. వీళ్ళు వేధింపులు పెట్టడం వల్ల ఇవ్వాల్సిన వాళ్ళు దీని ఇవ్వాల్సినవి ఉన్నాయి, వానికి రావాల్సినవి కూడా కోట్లు ఉన్నాయి. ఇప్పుడు అనురాధన్న వాళ్ళకి 1,10,00,000 ఇవ్వాలా, ఆమె కానీ ఇచ్చేసి ఉంటే వాళ్ళ అందరికీ కట్టేసి ఉంటాడు. ఆమె కూడా ఇదంతా ఇట్లా జరుగుతూ ఉంది. చాలా మంది ఉన్నారు. ఈ కాల్మనీ కేసుల వాళ్ళని పిలిచి విచారించి పోలీసు వాళ్ళు న్యాయం చేస్తే ప్రజలు బతుకుతారు, లేకుంటే బతకరు.